హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 197 పాయింట్స్ డౌన్ అయ్యి 77,860 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 43 పాయింట్స్ డౌన్ అయ్యి 23,559 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు మిడ్ క్యాప్లో 0.2% వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ స్మాల్ క్యాప్ 0.3% వరకు నెగిటివ్లో క్లోజ్ అయింది. ఎఫ్ఐఎస్ నిన్న 3,500 crores వరకు సెల్ చేశారు. అండ్ డిఏఎస్ 2,700 crores వరకు బై చేశారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ సైడే ఉంటున్నారు. ఈరోజు జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్లో మన ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారు 25 బేస్ పాయింట్స్ కట్ అనౌన్స్ చేశారు. మనకి 6.5గా ఉన్న రెపో రేట్ని 6.25గా చేశారు. అండ్ జీడిపి ఎస్టిమేషన్ FY26కి 6.7గాను అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్టింగ్ FY26కి 4.2గాను అనౌన్స్ చేశారు. ఈ రెపో రేట్ అంటే ఏమిటి, అది మనకి ఎలా బెనిఫిట్ అవుతుందో సింపుల్గా చెప్తాను. బ్యాంక్స్ తన దగ్గర ఉన్న సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టి ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటాయి. ఆ అమౌంట్ మీదే ఈరోజు 25 బేసిస్ పాయింట్స్ కట్ అనౌన్స్ చేసింది ఆర్బీఐ. ఆ బ్యాంక్స్ తీసుకున్న అమౌంట్ని మనకి లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేసి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి ఇస్తాయి. సో మనం ఈ విధంగా బెనిఫిట్ పొందుతాం. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా 25 బేస్ పాయింట్ కట్ అనౌన్స్ చేసింది. 4.75గా ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ని 4.5కి చేంజ్ చేశారు. నెక్స్ట్ బికాజీ Q3 రిజల్ట్స్ వచ్చాయి. రెవెన్యూస్ 14.5% అప్ సైడ్కి మూవ్ అయింది. అండ్ గ్రాస్ మార్జిన్స్ వచ్చి 29% మెయింటైన్ చేస్తుంటే నెట్ మార్జిన్స్ వచ్చి 7.8% మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్యాట్ వచ్చి 39.6% డౌన్ అయింది. దానికి కంపెనీ చెప్తుంది ఏమిటంటే ఎడిబుల్ ఆయిల్ అండ్ పొటాటోస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవడం వల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అరబిందో ఫార్మా Q3 రిజల్ట్స్ వచ్చాయి. రెవెన్యూస్ 8.5% అప్ సైడ్కి మూవ్ అయినా నెట్ ప్రాఫిట్ వచ్చి 9.7% డౌన్ సైడ్కి మూవ్ అయింది. అండ్ ఎబిటా కూడా 1.5% అప్ సైడ్కి మూవ్ అయింది. మార్జిన్స్ 20.4% మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ భారతీయ ఎగ్జాకామ్ 3,400 టవర్స్ ఇండస్ టవర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది మనకి ఇండస్ టవర్స్కి పాజిటివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జొమాటో దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. జొమాటో కంపెనీనేమో ఎటర్నల్గా చేంజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఫుడ్ బిజినెస్ మటుకు జొమాటోగా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.